అందరికీ నమస్కారం। నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం। 1996లో దళితులపై శిరోమండనం కేసులో విశాఖ కోర్టు వైఎస్ఆర్సీపీ తోట తిమ్మూర్తులకి శిక్ష విధించడం జరిగింది। ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 6035 మంది దళితుల మీద దాడులు జరిగినాయి। 2021 మొత్తం 208 మంది దళిత చిన్నారులపై దాడులు జరిగాయి। 33 మంది దళితులు హత్యకు గురయ్యారు। ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇది? ఉదయం లేస్తే నువ్వు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటావే। ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకి ఎక్కడ రక్షణ ఉందో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఒక దళిత సోదరుడుగా నిన్ను నేను అడుగుతూ ఉన్నా, మా దళితులకి ఎక్కడ రక్షణ ఉంది? నీ ప్రభుత్వం రావడం, మా డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో మాస్క్ అడిగిన దానికి చిత్రవిధ చేసి నువ్వు చంపించబడలేదా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న మా దళిత సోదరుడు సుబ్రహ్మణ్యుని అతి దారుణంగా కిరాతనంగా చంపి డోర్ డెలివరీ చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఈ రాష్ట్రంలో దళితులు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలిచి గద్దె ఎక్కి ఈరోజు దళితుల మీద నీ ఇష్టారాజ్యంగా నీ మంత్రుల దగ్గర, నీ ఎమ్మెల్యే దగ్గర, నీ ఎమ్మెల్సీల దగ్గర మా దళిత సోదరుల్ని చంపిస్తావా నువ్వు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీకు కొంచెమైనా రాజ్యాంగం మీద, రాజ్యాంగం పట్ల నీకు ఇలువ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో తుంగలో తొక్కి నీ తాత అయినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం రాసుకొని ఈ రాష్ట్రంలో మా దళిత సోదరుల్ని అమానుష్యంగా హత్య చేయిస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీకు ఇంకెంతో గడువు లేదు, ఒక నెలే ఉంది, నెలలో ఎలక్షన్ జరుగుతాయి। దళిత సోదరులు అందరం ఈ రాష్ట్రంలో కంకణబద్ధులమై నిన్ను ఓడించి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం చేసి నిన్ను కటకటాలు వెనక్కి నెట్టిస్తాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి। దళిత సోదరులంటే, దళిత మహిళలంటే చేతకాలంలో అనుకున్నావు నువ్వు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త। దళిత సోదరులు అనుకుంటే నిన్ను గద్దె దింపగలరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2024లో మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటాం। గతంలో 27 దళిత పథకాలు నువ్వు రద్దు చేసిన దళిత పథకాలన్నింటినీ కూడా అమల్లోకి తెచ్చుకుంటాం। అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి అందించుకుంటాం। దయచేసి 2024లో దళిత సోదరులందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా, అయ్యా ఈ రాక్షస పాలన మనకొద్దు, ఈ ఒక్క అవకాశం అనే ముఖ్యమంత్రి మనకొద్దు। దయచేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంక్షేమ పథకాల్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని కాపాడే ఒకే ఒక్క వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి